నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, అల్సరేటివ్ కొలాటిస్ అంటే ఏంటి? లాస్ట్ ఎపిసోడ్ లో మీరు అన్నారు, ఈ పదాన్ని యూజ్ చేశారు. డెఫినెట్ గా ఈ సమస్యతో కూడా చాలా మంది, అంటే చాలా ఫ్రీక్వెంట్ గానే ఈ సమస్య వస్తుంది. కామన్ ప్రాబ్లమ్ గా ఉందా? కామన్ ప్రాబ్లం గా అవుతోంది. సో ఒకవేళ మీరు దాని ఎట్లా ఉంటుంది, అల్సరేటివ్ కొలాటిస్ ఉంటే గనుక ఎటువంటి సమస్యలు వస్తాయనే చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిలేట్ అవుతారు, ఓ మనకి ఇది అయ్యి ఉండొచ్చేమోనన్న అట్లీస్ట్ డయాగ్నోస్ చేయించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఈరోజు వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏ వెజిటబుల్ దీనికి సమాధానం చెప్తుందో కూడా ఆబ్వియస్గా మీరు చెప్తారు. కాబట్టి ఈ అల్సరేటివ్ కొలాటిస్ అంటే ఏమిటి, అలాగే ఎందువలన వస్తూ ఉంటుంది, వస్తే వచ్చేటటువంటి పరిణామాలు ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. అంటే ఇప్పుడు ఆ పదం మనకి అల్సరేటివ్ కొలాటిస్ అంటే కొలాన్ పెద్ద పేగుకు సంబంధించినటువంటి అల్సర్స్ పుళ్ళు అనే సమస్య. నాకు మెడికల్ టెర్మినాలజీతో పని లేదు. ఒరిజినల్గా నేను నేర్చుకున్నదంతా కూడా న్యాచురల్. అందులో నేను నేర్చుకున్నది, ఇప్పుడు ప్రపంచంలో చాలా మందికి తెలియదు కూరగాయలతో వైద్యం ఏంటి, ఇది దొండకాయ పనిచేస్తుందా, దొండకాయ మెడిసిన్ అవుద్దా, బెండకాయ పనిచేస్తుందా అనే స్థితిలో ఉన్నారు. బెండకాయలో వైటమిన్స్ ఉండి మనకి బలాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు పనిచేయదు అనేది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దీనికి అద్భుతమైనటువంటి పేరు ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మీ శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి మీపైనే దాడి చేయడం. అంటే అంటే పిల్లికి మనుషులంటే భయం. ఒక గదిలో బంధించినప్పుడు దాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆడు ఏం చేస్తుంది? పులైపోతుంది. అంటే దాని సహజ శబ్దం ఏంటంటే భయపడటం. మన రోగ నిరోధక శక్తి మనల్ని బాగు చేయడం. మనం చేసినటువంటి తింగర పనులకి, తింగరేసాలకి, తింగర తెళ్ళుకి ఏంటమ్మా, అంతే కదా, మన మీదే దాడి చేయడం. శత్రువులు ఎక్కడ ఉంటారు, మనలోనే ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు శుక్రవారం వస్తుంది, అమ్మవారు పూజ చేసుకోవాలి, ఇంకా 2-3 రోజులు టైం ఉంది, ఆ రోజు డేట్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని పీరియడ్ని పోస్ట్పోన్ చేస్తారు ఇలాంటి టాబ్లెట్ల వల్ల. అలాగే ప్రెగ్నెన్సీస్ని కన్సీవ్ అయిన అబార్షన్స్కి వాడేటువంటి బర్త్ కంట్రోల్ పిల్స్, వెరీ సాడ్. అలాగే ఆ పిల్స్ వల్ల కూడా వస్తుంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ శరీరంలో. అంటే ఒక డేట్, ఒక టైం దానికి సెట్ చేయబడి ఉంది. 21 రోజు తర్వాత ఆర్తవం బయటకు వెళ్ళాలి. ఆపడానికి నువ్వెవరు? ఆపాను అని అనుకుంటున్నావు, గేట్ వేసావు, కానీ లోపల వచ్చినటువంటి ఆర్తం అక్కడే ఉంటుంది. నువ్వు పూజలో కూర్చున్నావు, పూజ చేసేసావు, కానీ అక్కడ అది ఆపబడి ఉందంటే అయిపోయింది. డేట్ ప్రకారం నువ్వు మెన్సెస్లో ఉన్న పీరియడ్లోనే ఉన్నావు, కానీ నేను పీరియడ్లో లేను, ఆర్తవం అవ్వట్లేదు, అంతే. పూజ చేసేసావు, నైలతో అమ్మవారికి పూజ చేసేసావు. ఇలాంటి వాడడం వల్ల పాపమేగా. ఒక రకం శరీరాన్ని ఇబ్బంది పెట్టడం, ఇంకొకటి దైవానికి దగ్గరగా ఉండి ఆ కార్యక్రమాలు చేసేయడం. పెళ్ళిళ్ళలో అందరినీ ముట్టేసుకుని తిరిగేట, ముట్టుకోవడం అనేది పక్కన పెడితే ఎందుకు వధువే వేసుకుంటూ ఉంటుంది. పెళ్లి డేట్ అదే డేట్ వచ్చిందని పిల్స్ వేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఇప్పుడు కామన్ డిసీజ్ అయిపోయింది. పూర్వం ఈ డిసీజెస్ ఎక్కువ మనకి ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేవి. ఇప్పుడు అది భారతదేశానికి వ్యాప్తి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం మాంసపకృతులు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. అంటే ఈ మధ్య ఈ కేసు 2-3 కేసులు డీల్ చేయడం జరిగింది. 20 ఏళ్ళుగా పెంటాప్రోజోల్, ర్యాంటాక్ ఇలాంటి యాంటాసిడ్ ట్యాబ్లెట్లు వాడుతూ 20 ఏళ్ళుగా 20-40 డోస్, ఇప్పుడు 150 ఎంతో పెంచారని ఏదో చెప్పారు వాళ్ళు. 20 ఏళ్ళుగా సప్రెస్ చేసుకుంటూ, అంటే వాళ్ళకి ఆ మందు వేసుకుని జీవితాన్ని గడిపేస్తున్నారు అంతే. ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ని సప్రెస్ చేయటమే. పడని పులుపు తినకూడదు, చింతపండు తినకూడదు, అవి తినకూడదు, ఇలా ఏవో ఉన్నవి కొన్ని ఉంటాయి. వాటితో జీవితాన్ని గడిపేస్తూ వస్తూ ఉంటాయి. లోపల పుళ్ళు వచ్చేస్తాయి, ఫైబ్రోసిస్ వస్తాయి, క్యాన్సర్గా కూడా మారిపోయే అవకాశం. 20 ఏళ్ళు అంటే నాకు ఇది ప్రధానంగా ఆడవాళ్ళలో ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, మగవాళ్ళలో మసాలాలు ఎక్కువ తినే వాళ్ళలోని ఈ ప్రభావం. సో ఎట్లా తెలుస్తుంది సార్, అంటే మనం గ్రహించాలి ఒకవేళ ఈ సమస్య ఏమో అనడానికి? అవి ఏమేమి సిమ్టమ్స్ ఉంటుంది? ఏంటి సార్ ఇది అల్సరేటివ్ కొలాటిస్ ఉంది అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటుంది? అంటే మనం ఉదయం
5:30కో 6 గంటలకో మోషన్ మల విసర్జనకు వెళ్తాం, అయిపోతుంది కంఫర్టబుల్గా, బౌల్ క్లియర్ అయిపోతుంది, వస్తాం మళ్ళీ నైట్ ఎప్పుడో ఈవినింగ్ సెకండ్ టైం అది కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నట్టు కంఫర్టబుల్గా లేనట్టు, వచ్చేటప్పుడు దాంతోపాటు మ్యూకస్ బ్లడ్ పడటం, అమ్మో అంటే పైల్స్ ఉన్నట్టు చాలా ఇబ్బందిగా ఉంటాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏది తిన్నా పైనకి తేన్పులు రావటం, కంఫర్టబుల్గా బౌల్ అసలు స్టమక్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది, మూడ్ స్వింగ్స్, చాలా దారుణమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటారు. అండ్ నా దగ్గర నేను రీసెంట్గానే ఒక ఆవిడకి ప్రామిస్ చేశాను, ఆవిడ 20 ఏళ్ళుగా వాడుతున్న ట్యాబ్లెట్ని అలా పక్కన పాడేసి మన డైట్లో కూర్చున్నారు. బాబా లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ అడ్వాన్స్డ్ వెజిటేబుల్ థెరపీతో ఆవిడ ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ మాట్లాడా, ఎలా ఉన్నారమ్మా అంటే ఐఎమ్ హ్యాపీ. తేనుపులు రావటం 15 days మెడిసిన్ లేకుండా ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసింది ఆవిడ Wow. శాశ్వతంగా. మామూలుగా మనకి మెడికల్ డిక్షనరీలో దీనికి ఇది దీర్ఘకాలిక వ్యాధి, దీనికి మందు లేదు మందు లేదు. అనే పరిస్థితి ఉంటుంది జనరల్ గా. జీవితాంతం మందులు వాడుకుంటూ ఉండాలి అంతే, మందు లేదు కాదు, జీవితాంతం మందులు వాడుకుంటూ ఉండాలి. ఇక జీవితాంతం మందులు వాడుకోవడం అనేది జీవితాంతం పరిష్కారం లేదు, పరిష్కారం లేని సమస్య వాళ్ళకి. హా. ఇది మీ డైట్ మార్చుకుంటే, మీ జీవన విధానాన్ని మారిస్తే కూరగాయలతో నయం చేయడం చాలా ఈజీ. రైట్. ఏం చేయమంటారు సార్ మరి ఇటువంటి సమస్యలతో? కడుపు నొప్పి కూడా ఉంటుందా? అంటే అన్కంఫర్టబుల్, తిన్న వెంటనే కడుపు నొప్పి వచ్చేస్తుంటుంది, మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళితేనేమో మోషన్ రాదు, ఏదో కొంతమందికి ఈ చాలా రకాల కాంప్లికేషన్స్, కొంతమందికి తేన్పు పైకి వస్తూ ఉంటాయి, ఏం చేయమంటారు? హెడేక్, తల తిరిగినట్టు చాలా రకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా ఇంతకన్నా దారుణమైన నరకం ఇంకొకటి ఉండదమ్మా. సాడ్ కదా. దయచేసి ఆహారంలో శ్రద్ధ వహించండి. మాంసపు కృతులు ఒక ఏజ్ వచ్చేంత వరకు అవసరం ఎదగటానికి, బాడీ బిల్డ్ అవడానికి, తర్వాత మెయింటెనెన్స్ కోసం. ఒక ఇల్లు కట్టడానికి ఇసుక, సిమెంటు, ఊసలు. ఇల్లు కట్టేసిన తర్వాత ఇసుక, సిమెంటు అవసరం, ఊసలు అవసరం లేదుగా, ఐరన్ తీసేస్తారు దాన్ని. అలాగే ప్రోటీన్ కూడా మనకు కొంత మెయింటెనెన్స్ కోసం అవసరం. పర్ డే 20 to 30 grams అవసరం. కానీ ఇప్పుడు మీరు ఒక 20 గుడ్లు తినండి, 30 గుడ్లు తినండి, మాంసం 1/4 kg తినండి, ఇలా ప్రమోట్ చేస్తూ మాంసాహారాన్ని, మాంస కృతులని, అంటే ఇప్పుడు వెజిటేరియన్స్కి ప్రాబ్లం రాదని వెజిటేరియన్స్ కూడా వస్తుంది. వాళ్ళలో కందిపప్పు ఎక్కువగా తినేయటం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, సమయానికి తినకపోవటం, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం, మెడిసిన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం, ఎవరు పడితే అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్కి కన్సల్టేషన్ లేకుండా ట్యాబ్లెట్లు వాడటం ప్రధానమైనటువంటి కారణం. ఇబ్బంది అవుతుంది. అతిగా చేసాడు. ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసిన, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఒక డిసీజ్తో ఆవిడ మయోసైటిస్ సమంత గారు విపరీతమైనటువంటి వ్యాయామం చేసేయడం, సప్లిమెంట్స్ ఎక్కువగా తీసేసుకోవడం, న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని గడిపేవాళ్ళు ఈ సమస్యతో బాధపడరు. జీవన విధానాన్ని మార్చండి. కాయగూరలు, పళ్ళు కాయగూరలు మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి, మాంసాహారాలు మాంసకృతులు కాదు. మరి పర్టికులర్గా ఈ సమస్యకి ఏ వెజిటబుల్ హెల్ప్ అవుతుంది? ఇప్పుడు కాన్స్టిపేషన్ అనేది సమస్య, దానికి దొండకాయ అద్భుతమైనటువంటి ఔషధం. మనకు లోపల కొలాటిస్లో, ఇంటెస్టెన్స్లో పేగులు పుళ్ళు పడి ఉంటాయి, చాలా దారుణంగా ఉంటుంది. పైకి దురద వస్తుంది, ఒక్కోలేని పరిస్థితి, మండుతుంటది పైన, ఏదో పూతగా ఇప్పుడు చర్మం మీద మండుతుంటే లోపల మండుతుంటే ఎవరు రాయలేము. దానికి దొండకాయ అద్భుతమైనటువంటి ఔషధం. విరివిగా దొండకాయలు బాగా తీసుకోండి. పచ్చి దొండకాయల్ని కొరికి తినేస్తూ ఉండండి రోజుకి. ఉదయం పళ్ళు అయితే ఇంకా చాలా మంచిది, ఉదయం ఒక ఆరు, సాయంత్రం ఒక ఆరు. పండు పండిపోయినటువంటి దొండ పళ్ళు ఏం చేయమంటారు? వీటిని డైరెక్ట్ గా తినేయచ్చు, లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ కొట్టి జ్యూస్ చేసుకోండి, కొంచెం మిరియాల పొడి వేసుకోండి, వడగట్టండి, శుభ్రంగా తీసుకోండి. ఆల్రెడీ పుళ్ళు కదా, మిరియాల పొడి ఏమైనా ఇబ్బంది పెడుతుందా? మిరియాలలో ఉన్నది అద్భుతమైనటువంటి బ్లూ శక్తి, సూతింగ్ టెక్నిక్, అద్భుతమైనటువంటి సాంతన చేకూరుస్తాయి. అది మరి కారంగా క్షారము, కారం కాదు అది క్షారము. మండదా? అస్సలు మండదు. అది కారం కాదు, క్షారం. క్షారము అనే మాటని కారంగా మార్చారు. మీరు ఎర్రకారం వేస్తారు, మీరు భోజనం చేస్తారు కదా, అది కారం వేస్తారు, అది ఎర్రగా ఉంటుంది, అది క్షారం కాదు, అది ఆమ్లం. మిరియాలలో ఉన్నది క్షారము, అది మీకు ఆమ్లతత్వం, మీలో ఉన్నటువంటి ఆమ్లతత్వాన్ని శాంతింపజేయదు. ఆమ్లము పెరిగితే అల్సరేటివ్ కొలాటిస్ వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే మిరియంలో ఉండేటటువంటి క్షారం, అంటే కారం ఏదైతే ఉందో అది నోటికి, అంటే ఇక్కడ వరకే, అంతే టంగ్ వరకే, లోపలికి వెళ్తే అది మళ్ళీ ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది ఏమి పెట్టదు. నోట్ దిస్ పాయింట్. మీరు పచ్చిమిర్చిని పూర్తిగా మానేయాలి, ఎండుమిర్చిని, ఎర్రకారాన్ని అస్సలు వాడొద్దు. మీ కూరల్లో, జ్యూసుల్లో, మీకు ఎప్పుడేదో అవసరమైన పాలల్లో మిరియాలనే వాడుకోండి. 0 sugars, పంచదార అసలు వాడకూడదు, బెల్లాన్ని వాడుకోవాలి. అలాగే కందిపప్పు, మినప్పప్పుని పూర్తిగా మానేయాలి. ప్రోటీన్ పడదు అసలు మీకు.
ప్రోటీన్ ఓ వాడకూడదు. ఈ సమస్యతో ఈ ఉన్నవాళ్ళు. సమస్యతో ఉన్నవాళ్ళు ప్రోటీన్ అసలు వాడొద్దు. అలాగే బెండకాయలు అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఈ రోగాన్ని నివారించడం కష్టం అవుతుంది. అంటే బెండకాయలు ఏముంటుంది, హ్మ్. జిగురు ఉంటుంది. జిగురు ఉంటుంది బాగా. అవును. మన మలం సాఫీగా బయటకు వెళ్ళడానికి దోహదకారిగా ఉపయోగపడుతుంది. ఉమ్. ఒక 6 బెండకాయలు నైట్ నీళ్ళలో కట్ చేసి వేసేయండి, 1 లీటర్ నీళ్ళలో. ఉదయమే లేచి ఆ నీళ్లు తాగండి. ఉమ్. చాలా తేలిగ్గా ఆ తేనుపుల్ని అంటే యాసిడ్ పడిందమ్మా ఒంటి మీద, ఏమేస్తే శాంతిస్తుంది, బర్న్ అవుతుంది. ఉమ్. అవును. ఇంకేసేవాళ్ళు ఉమ్. సర్ఫేస్టెన్స్ ఓ, సాంద్రత అవునా? తక్కువగా. మీకు బెండకాయ జిగురు నీళ్ళలో ఆ సాంద్రత ఉంది, ఉమ్. తక్కువ సాంద్రత ఉంది కాబట్టి సూతింగ్ ఇస్తుంది, ఉమ్. తేన్పులు రాకుండా ఆపుతుంది. బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెండకాయ నీళ్ళు. దాంతోపాటు మనకి ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కొంతమందికి వేరే వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇంకేమైనా డౌట్ కావాలనుకుంటే విక్రమాదిత్య గారికి కాల్ మీరు మెసేజ్ పెట్టండి, ఇంకేమైనా ఉంటే మేము డిస్కస్ షూర్ చేయొచ్చు, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినా మాట్లాడొచ్చు. కూడా